హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడున్న పరిస్థితులలో మన హెయిర్ పెరగడమేమో కానీ చుండ్రు సమస్య అయితే చాలా వరకు ఎక్కువగా ఉంది. సో మన దగ్గర ఉన్న కొబ్బరి నూనెను తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ అంటించాను. అది కాస్త వేడయ్యాక మనకు తెలిసిన మన చుట్టూ ఉన్న ఆకులే, అవేంటంటే మన చుట్టూ ఉన్న చెట్లు మందార పువ్వులే కాకుండా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఆకులతో కూడా మనకి మంచి ఫలితం ఉంటుందండి. అలాగే మైదాకు కూడా మనకి మంచి దొరుకుతుంది. అందులోనే కళ్యామాకు కూడా. ఇవి మూడింటిని ఆ నూనెలో బాగా గోలించాలి. చూడండి, అవి అందులో చక్కగా గోలుతున్నాయి కదా. దీన్ని మొత్తం అందులోనే మరగబెట్టాలి. మనం ఎంత ఆయిల్ పోసామో చివరికి అంత ఆయిల్ మనకు వస్తుంది. చక్కగా వేడి చేసి మాడకుండా చూసుకోవాలండి. తక్కువ ఫ్లేమ్లోనే ఇవంతా చేసుకోవాలి. మళ్ళీ దాన్ని తీసి ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక క్లాత్లో వేసి ఆయిల్ మొత్తం మనం పిండుకోవాలండి. పిండుకున్నాక ఇదిగో ఇలా అవుతుంది. ఆకంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఆయిల్ మొత్తం మనకు ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. చూడండి, తిక్కగా ఉంది. ఆ ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని ఆ గిన్నె ద్వారా మళ్ళీ అదే బాటిల్లోకి నేను ఫిల్ చేశాను. ఇలా చిక్కగా ఉన్న ఆయిల్, మీకు బాగా చిక్కగా ఉంది అని అనిపిస్తే ఇంకా ప్లెయిన్ ఆయిల్ కూడా అందులో పోసుకోవచ్చు. బట్ ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.